ఫిరాయింపులపై బీఆర్ఎస్ ని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్ కి లేదు అన్న జగదీష్ రెడ్డి కామెంట్స్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. ఫిరాయింపు జరిగిన రోజే, పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం, అది పార్లమెంట్ సభ్యత్వమైనా, శాసనసభ సభ్యత్వమైనా, రాజ్యసభ సభ్యత్వమైనా, శాసన మండలి సభ్యత్వమైనా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు. భారత ప్రజలకు హామీ ఇచ్చారు. పాంచన్యాయ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చాను, మేనిఫెస్టోలో పెట్టాను. దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసింది. ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న, ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. ఉమ్మడి నల్గొండలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను చేర్చుకున్నారు కదా, చిరుమర్తి లింగయ్యను చేర్చుకున్నారు కదా. అంటే పార్టీ ఫిరాయింపులను నాడు ప్రోత్సహించారు. నాడు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ ప్రజాస్వామ్యాన్ని అసలు ఉండనీయకుండా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతాం. ఇక కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికి ఉండొద్దు, ప్రతిపక్షం అనేది మొత్తమే ఉండొద్దు, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని అంటే అంత మెజార్టీ పెట్టుకొని నువ్వు ఆ రోజు ప్రోత్సహించినవు.